నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళ సినిమా నటుడు మరియు రాజకీయ నాయకుడు టీవీకే పార్టీ అధ్యక్షుడైన విజయ్ తమిళనాడు కరూరులో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట్లో ఇప్పటి వరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో 16 మంది మహిళలు మరియు 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. విజయ్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన సందర్భంగా పార్టీని పరిచయం చేయడానికి తరచుగా తమిళనాడులో ఇటువంటి సభలు నిర్వహిస్తున్నాడు. విజయ్ పాపులర్ సినీ నటుడు కావడంతో ఈ మీటింగ్లకు జనం భారీగా హాజరవుతున్నారు. గతంలో ఇలా నిర్వహించిన ర్యాలీలలో కూడా అంటే ఈ నెల 23న మదురైలోను మరియు 25న కోయంబత్తూరులోను నిర్వహించిన ర్యాలీలలో కూడా తొక్కిసలాట జరిగి కొందరు చనిపోవడం, ఎక్కువ మంది గాయాలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ తొక్కిసలాటకు ముఖ్య కారణం విజయ్ మీటింగ్లకు ఆలస్యంగా రావడం, వస్తున్నప్పుడు భారీ వాహనంపై నిలబడి ప్రజల్లోకి మంచినీటి బాటిల్స్ విసరడం, వాటిని అందుకోవడానికి ప్రజలు ఎగబడడం, దానివల్ల తొక్కిసలాడడం జరగడం. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు విజయ్ గురించి గుర్తించి చర్యలైనా తీసుకోవాలి, ఇలా వాటర్ బాటిల్స్ విసిరే పద్ధతికి స్వస్తి చెప్పాలి. కానీ చెప్పకుండా అదే తరహా ధోరణి వ్యవహరించడం వల్లే ఇంత పెద్ద ఘోర సంఘటన జరిగింది. పోనీ గతంలో విజయ్ నిర్వహించిన సభల వల్ల కూడా ప్రాణాలు పోయాయి, గాయాలు అయ్యాయి కాబట్టి విజయ్ మీద అక్కడున్న ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకొని ఉంటే, లేదా విజయ్ సభలంటేనే ఇలా ఉంటాయని ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటివి జరిగేది కాదు. కనీసం ప్రభుత్వం విజయ్ మీద కేసు ఫైల్ చేసి ఉన్నా కూడా విజయ్ అనుచరులు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునేవారు. కానీ గతంలో జరిగిన సంఘటనలపై ప్రభుత్వం చర్యలు లేకపోవడం, ప్రతి దానిలో దూరిపోతున్న న్యాయ వ్యవస్థ కూడా అటువంటి సంఘటనలు సుమోటాగా తీసుకొని విజయ్ని హెచ్చరించడం వంటివి చేయకపోవడంతో విజయ్ లైట్గా తీసుకున్నాడు. సినిమా హీరోని కదా, నాకు బయట కూడా అందరూ నన్ను భయపడతారు, ప్రభుత్వం కూడా నన్ను ఏం అనుకున్నాడు. దానివల్ల 40 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మీ అందరికీ గుర్తుందో లేదో, తెలంగాణలో ప్రీమియర్ షో తొక్కిసలాట్లో ఒక స్త్రీ మరణించిందని నానా హడావిడి చేసి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ, మరి తమిళనాడులో తాము భాగస్వామ్యులుగా ఉన్న డిఎంకే ప్రభుత్వ హయాంలో విజయ్ వల్ల దరిదాపు 40 మంది ప్రాణాలు పోయాయి. మరి విజయ్ మీద ఎమ్మటే ఇంత నానా రాద్ధాంతం ఎందుకు లేదు? అరెస్టు లేదు, నాన్ బెయిలబుల్ కేసు లేదు, ఎందుకు లేదు? అసలు చర్యలు తీసుకుంటుందా? చూద్దాం. ఇటువంటి ఎన్ని సంఘటనలు జరిగినా, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నా జనాలకు మాత్రం ఈ సినిమా నటుల పిచ్చి తగ్గడం లేదు. సుప్రీంకోర్టు ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకుంటుందేమో అని ఎదురు చూడటం తప్ప మనము ఏమీ చేయలేము. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోలను ధైర్యంగా మేము ముందుకు తీసుకురావడానికి చేయుతనందించినట్టుగా ఉంటుంది. ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించి ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంది. ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.